ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు. ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. సెప్టెంబర్ నెల 27వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము ప్రాయశ్చిత్తము నాకు దొరికెను. యోబు గ్రంథము 33వ అధ్యాయము 24వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. ఆత్మీయ స్వస్థత అంటే మన శరీరానికి క్రీస్తు శిరస్సై ఉండడమే, మన దేహంలో క్రీస్తు ప్రాణమై ఉండడమే, మన అవయవాలన్నీ క్రీస్తు శరీరంగా రూపొంది మనలో క్రీస్తు జీవం ప్రవహించడం, పునరుత్థాన శరీరంలాగా రూపాంతరం పొందడం. ఇదే ఆత్మకు స్వస్థత. క్రీస్తు మరణం నుండి తిరిగి లేచి శరీరాన్ని ధరించుకొని మహిమలో తండ్రి కుడిపార్శాన ఆసీనుడైన సత్యమే ఈ ఆత్మీయ స్వస్థత. సజీవుడైన ఆ క్రీస్తు తన లక్షణాలన్నిటిలో, శక్తి అంతటిలో మనవాడయ్యాడు. మనం ఆయన శరీరంలోని అవయవాలం. ఆయన శరీరపు మాంసం, ఎముకలు మనమే. మనం నమ్మి సొంతం చేసుకోగలిగితే ఆయన జీవం మనదవుతుంది. దేవా, నా శరీరం నా ప్రభు కోసం అని, నా ప్రభువే నా శరీరం అని తెలుసుకునేలా సహాయం చెయ్యి. నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. జఫన్యా 3:17. దాదాపు 25 ఏళ్ల క్రితం ఒక సందర్భంలో నా మనసు పూర్తిగా అలసిపోయి పనిచేయలేని స్థితికి వచ్చేసింది. అప్పుడు ఈ వాక్యమే దైవికమైన స్వస్థత గురించిన సత్యాన్ని నాకు స్ఫురింపజేసింది. తెరిచిన నా హృదయపు వాకిలి గుండా క్రీస్తు ప్రవేశించి క్షణక్షణము దానిని శక్తితో నింపి, జీవం పోసి, తన వ్యక్తిత్వపు సన్నిధితో, శక్తితో ఆవరించి నన్ను మొత్తంగా నూతనపరిచాడు. అటుపైన దేవుడు నావాడే. ఆయన్ను ఎంత మట్టుకు నాలో ఇముడ్చుకోగలుగునో అదంతా నా సొత్తే. ఈ మహాశక్తివంతుడైన వాడే మనలో నివసించే దేవుడు. తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా. ఆయన గ్రహాలకు సూర్యుడు ఎలా కేంద్ర స్థానమో అలాగే నాకు కేంద్ర బిందువై నా మనసులో గొప్ప శక్తి కారకమై ఉత్తేజపరుస్తూ ఉన్నాడు. నాలో నా భౌతిక శరీరం మధ్య ఆయన పీఠం వేసుకొని కూర్చున్నాడు. నా శిరస్సు మధ్యలో ఆయన ఉన్నాడు. ఇది 20 సంవత్సరాలుగా నా జీవితంలో నేను అనుభవించే వాస్తవిక అనుభవం. ఈ సత్యం ఇంకా స్థిరపడి ప్రస్తుతం నా 70వ ఏట నేను ఇంకా 30 సంవత్సరాల యువకునిలో హుషారుగా ఉండగలిగేలా చేసింది. ఇప్పుడు నాలో ఉన్నది దేవుని బలమే. నేను గతంలో చేయగలిగిన దానికన్నా మానసికంగాను శారీరకంగాను రెండింతలు పనిచేస్తున్నాను. నా భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక జీవితం ఓట బావిలాగా ఎప్పుడూ నిండుగా ఉంటుంది. అన్ని రకాలైన వాతావరణాల్లోనూ ప్రయాణాలు చేస్తూ, రాత్రింబగళ్ళు బోధిస్తూ పనిచేయగలుగుతున్నాను. జార్జ్ ముల్లర్. శరీరం, ఆత్మ విముక్తి నొందాయి. ఓ దేవా, పవిత్రుడనై నీకు అర్పిస్తాను. ఇక ముందన్నటికీ కృతజ్ఞతార్పణ. నా శాయశక్తులు సంపూర్ణంగా నీ మహిమలో ఐక్యమవుతాయి గాక. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, జీవంగల దేవా, జీవాధిపతి, మాకిచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనాలు, స్తోత్రాలయ్యా. మా పితరుడు అయా దైవజనుడైన జార్జ్ ముల్లరయ్య గారు ఏ విధంగా నీ ఆత్మశక్తితో, ఆత్మ బలంతో పనిచేస్తూ వచ్చాడు ప్రభువా, మేము కూడా నీ ఆత్మశక్తితో, నీ ఆత్మ బలంతో మేము నీ కార్యాలు చేయడానికి సహాయం చేయండి అయ్యా. నువ్వు మాకు ఇచ్చిన ఈ దేహంతో నీ పని చేసే వారంగా ఉండటానికి సహాయం చేయండి. ఎంతోమంది నశించిపోతున్నారా, ఎంతోమంది భయంకరమైన విగ్రహారాధనలో వారు నశించిపోతుండగా ప్రభువా, మేము తండ్రి మౌనంగా ఉంటున్నాం. కనికరంగా తండ్రి క్షమించి ప్రభువా, ప్రతి దినం వారి గురించి ప్రార్థన చేస్తూ ప్రభువా, నువ్వు మాకు ఇచ్చిన అవకాశం కొలది, శక్తి కొలది ప్రభువా, జ్ఞానం కొలది వారికి మేము నీ యొక్క మంచి మాటలు చెప్పి, నీవే నిజమైన రక్షకుడివి, దేవుడు అని చెప్పి తెలియజేసే వారంగా ఉండటానికి సహాయం చేయమని ఎడారిలో సెలవుంచిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించి ప్రభు వారి యొక్క ఆత్మీయ యాత్రా జీవితంలో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం. ప్రభు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించమని వేడుకొంచు. ఈ దిన దీవెనలతో, ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని నింపమని వేడుకొంచున్నాం ప్రభు. మరి ముఖ్యంగా తండ్రి, జ్వరాలతో ఎంతోమంది బాధపడుతూ ఉంటుండగా కనికరంగా తండ్రి, జ్వరాల నుంచి నీ బిడ్డల్ని విడుదల, విమోచన దయచేయమని వేడుకొంచున్నాం ప్రభు. అవి వారికి కావాల్సిన ఆరోగ్యంని, బలమును, శక్తిని దయచేయమని వేడుకొంచు.
ఈ దినం నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో, ప్రయత్నాల్లో, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని, వారి రాకపోకలో మీరే తోడుగా ఉండమని వేడుకొంచు. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.